హాయ్ ఆల్ 2025లో వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన కింగ్డమ్ మూవీ చూసి వచ్చా ఇప్పుడే. మూవీ ఎలా ఉందంటే అంటే చాలా బోర్ కొట్టింది. 2 పార్ట్స్ మ్యానియా అనేది ఫస్ట్ పోవాలన్నమాట. ఇది పోతే కానీ మన సినిమాలు అనేవి బాగోవు అసలు. అసలు ఈ మూవీలో 2 పార్ట్స్ తీసేంత స్టోరీ అయితే ఉందని నాకైతే అనిపించలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఉన్న పార్ట్ని కూడా మొత్తం చెడగొట్టారు. స్టార్టింగ్ ఏమో జుమ్మని లేస్తుంది కాసేపటి వరకు. తర్వాత ఏంటంటో జరిగి మొత్తం అన్నీ టప్ పడిపోతాయి. గౌతమ్ తిన్ననూరి నుంచి ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. నాకు మళ్ళీ రావా జెర్సీ అంటే చాలా ఇష్టం అన్నమాట. వాటిల్లో పెద్ద స్టోరీస్ ఏమి ఉండవు. మామూలుగా చెప్పాలంటే చాలా సింపుల్ స్టోరీసే రెండు కూడా. కానీ దాంట్లో ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ క్యారెక్టర్స్ ఆ ఎమోషన్ని క్యారీ చేస్తుంటే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మనం కూడా క్యారెక్టర్స్తో పాటు ఆ ఎమోషన్ని ఫీల్ అవుతాం. ఈ మూవీలో మిస్ అయింది అదే. అన్నా అంటేనే అంటాడు. నాకేం అనిపించలేదు అన్నమాట అది. దాన్ని సరిగ్గా చూపించలేకపోయాడు. ఆ ఎమోషన్ని మన మీద ఫోర్స్గా రుద్దడానికి ట్రై చేస్తారు. అన్న వీడికి ఒక్కడికే అన్న ఉన్నాడని చెప్పి. ఏంటది బాలేదు అసలు. నిజంగా చెప్తున్నా, మూవీ కన్నా ట్రైలర్ చాలా బాగుంది అన్నమాట. జైల్లో ఒక షాట్ ఉంటుంది చూసారా, నోడు ఇట్లా గట్టిగా అరుస్తున్నట్టు. ఆ షాట్ని మూవీలో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక మంచి హై మూమెంట్ కింద ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఏం బాగాలేదు. అండ్ ఇంకొకటి, ఫస్ట్ మనకి నాకు గుర్తుండి ఫస్ట్ టీజర్లో పోలీస్ వాళ్ళ షీల్డ్ పట్టుకుని ఒక షాట్ ఉంటుంది. ఆ సీన్ని మనం అసలు ఎలా ఊహించుకుంటాం చెప్పండి? ఎవరికో ఎదురు వెళ్తున్నాడని మనకు అర్థమవుతుంది, పెద్దది ఏదో జరుగుతుందని. మూవీలో ఆ సీన్ ఎలా ఉంటుంది తెలుసా? నేనైతే చెప్పదలుచుకోవట్లేదు అసలు. అది స్పాయిలర్ కూడా కాదు, అసలు ఏం ఉండదు అక్కడ, చెప్పడానికి కూడా ఏం ఉండదు అసలు. ఒక చిన్న ఫోన్ కాల్ అన్నమాట, అలా ఉంటుంది. రగిలే సాంగ్ ఎంత బాగుంటుంది. అది రిలీజ్ అయ్యాక లూప్లో వింటున్నా నేను సాంగ్. రోజంతా అదే సాంగ్ పెట్టుకుని వింటున్నా, జర్నీ చేసిన ఎక్కడికి పోయినా. అలాంటిది సినిమాలో దాని ప్రజెంటేషన్ చెడగొట్టారన్నమాట. నాకైతే అసలు నచ్చలేదు. ఆ సాంగ్ వస్తే నాకు ఊపిరి రావట్లేదు, నీరసం వచ్చింది మొత్తం. ఏంటిది అనిపించింది తెలుసా. కనీసం ఒక్క పాట అయినా బాగుంటుందేమో అని ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నా. అది ఎక్కడో క్లైమాక్స్లో వస్తుంది, అది కూడా అస్సలు బాగాలేదన్నమాట. హృదయం లోపల సాంగ్ లేపేశారు సినిమాలో, లేదు అది. ఇది ఎందుకని నేను తర్వాత మాట్లాడతా. ఎస్పెషల్లీ ఈ సాంగ్ ఎందుకు లేపేశారు దీని గురించి మాట్లాడాలి, పక్కన పెడదాం అసలు. ఇంకోటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అనిరుద్ధ్ బీజిఎమ్స్ మాట. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది మూవీలో బీజిఎమ్స్ బాగున్నాయి, డిఫరెంట్గా కొట్టాడు. హీరో ఎంట్రన్స్ అప్పుడు కానీ, వాళ్ళు కాన్ఫ్లిక్ట్ని రేజ్ చేసేటప్పుడు కానీ అక్కడ బీజిఎమ్స్ బాగున్నాయి. ఇప్పుడైతే మనోడు స్పై కింద వెళ్తాడో అక్కడి నుంచి ఒకటే బీజిఎం అన్నమాట, అదైతే అసలు బాగాలేదు. దాని తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్స్లో కూడా వీడి సత్యదేవ్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. బాగున్నట్టుగా ఎక్కడ ఫీల్ రాలే. మేబీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్లనే, ఎందుకంటే సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది అన్నమాట. సినిమాటోగ్రఫీ తోపు. వన్ ఆఫ్ ది పాజిటివ్స్ ఏమైనా ఉందంటే సినిమాలో ఆ సినిమాటోగ్రఫీ. విలన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, తనది కూడా పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ సరైన షార్ట్స్ పడలేదు అనిపించింది నాకు. క్లైమాక్స్ ఫైట్ ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు అసలు. ఎందుకు అసలు పార్ట్ 2 అని చెప్పి పెట్టేసుకుని జమ్ అని ఏదేదో తీసుకెళ్ళిపోయారు. అది చాలా ఫాస్ట్గా క్లైమాక్స్ మొత్తం ఆగొట్టేశారు. తర్వాత పార్ట్ 2 ఉందని చెప్పి ఏవో కొన్ని ట్విస్ట్లు రివీల్ చేశారు. ట్విస్ట్లు కొన్ని బాగానే ఉన్నాయి సినిమాలో, పార్ట్ 2 లేకుండా ఆ స్టోరీని దీంట్లో పెట్టేస్తే బాగుండేదేమో అనిపించింది అనమాట. హీరోయిన్ ఎందుకు తీసుకున్నారో సినిమాలో నాకు అర్థం కాలేదన్నమాట. యాక్చువల్గా తనకు సంబంధించిన షార్ట్స్ అనేవి కొన్ని తీశారు, కానీ ఎడిటింగ్లో ఎక్కడో లేపేశారు అవి. ఆ హృదయం లోపల సాంగ్ ఎందుకు తీస్తారో నాకు అర్థం కాలేదు. ఆ సాంగ్ ఉండుంటే కొంచెం ఇంపాక్ట్ బాగుండేదేమో. ఎందుకంటే మన హీరో ఒకసారి హీరోయిన్ని కలుస్తాడు, తర్వాత వాళ్ళ మధ్య బాండింగ్ అనేది ఎట్లా బిల్డ్ అయింది ఏంటో మనకు చూపించరు. తర్వాత సడన్గా హీరోయిన్ వీడిని కాపాడాలనుకుంటుంది. ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య చూపించాలి కదా రిలేషన్ ఏంటి, ఆ బాండ్ ఏంటి, అది ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందని చూపించాలి కదా. కనీసం ఆ సాంగ్లో చూపిస్తారు, అదైనా చూపిస్తే బాగుండేది. అది చూపించలేదు. ఆ సాంగ్ లేపేశారు, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ లేదు సరిగ్గా, అదొకటి పోయింది అన్నమాట. ఒక మంచి సీన్ అనేది జరుగుతూ ఉంటుంది అక్కడ. సో మనోడు ఏంటంటే హీరోయిన్ దగ్గర ఉంటాడు ఆ టైంలో. వీడు ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు ఏంటంటే అక్కడ మనకి కామెడీగా నవ్వు వస్తుంది. కొంచెం వాళ్ళిద్దరి మధ్య బాండ్ అనేది ఏదో ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తే హీరోయిన్ వాడిని సేవ్ చేస్తుందా ఏం చేస్తుందా అని మనకు ఒకటి అర్థమవుతుంది అనమాట. అది అవ్వకుండా చేశారు వీళ్ళు. చెప్తున్నా కదా, సినిమా అన్ని టప్ అని అన్వాంటెడ్ కట్స్ అన్నీ ఉండి అన్నీ ఏవేవో చేస్తారు. ఉన్నవి లేపేసి లేనివేవో పెట్టడానికి ట్రై చేసి అలా చేస్తారు. దీనివల్ల ఏంటంటే మొత్తం క్లైమాక్స్ అనేది చాలా రష్ అయిపోయింది అనమాట. ఆ రష్ అయిపోవడం వల్ల మనం ఎక్కడా ఎమోషన్ అనేది ఫీల్ అవ్వం. వీడేదో మనోడు ఎందుకు చంపుతున్నాడో తెలియదు, వాళ్ళు ఎందుకు చచ్చిపోతున్నారో తెలియదు, సడన్గా రాజు అయిపోయాడు అంటారు, ఎందుకు అయిపోయాడో తెలియదు, అంతా అలాగా డంగానే అయిపోతుంది అనమాట. ఢమ్ అయింది. కింగ్డమ్ కాదు,
సినిమాకైతే పార్ట్ 2 అవసరం లేదు. కానీ పార్ట్ 2 మేనియా ఎప్పుడైతే పోతదో అప్పుడే మనకి సినిమాలనేవి బావుంటాయి. నాకైతే పర్సనల్‌గా నాకది అనిపించిందన్నమాట. ఎందుకంటే మంచి సోల్ అనేది ఉంది. దాన్ని సగం మూవీ వెళ్ళాక చెడగొట్టేసారు మొత్తం అంతా. కొన్ని సీన్స్ బావున్నాయి అనిపిస్తది. దాని తర్వాత వెంటనే నరేషన్ మొత్తం ఫ్లాట్ అయిపోతది. దాని తర్వాత ఏదో ఒక ఎలివేషన్ వస్తది అని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఎలివేషన్ రాదు. అంతా ఏంటేంటో అయిందన్నమాట. వాళ్ళు అనుకున్నది ఏం చూపించలే. ట్రైలర్‌లో మనకు చూపించినట్టుగా అయితే సినిమాలో అసలేమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పెక్టేషన్స్ నువ్వు ఎక్కువ పెట్టుకున్నావు అని అనుకోవచ్చు. కానీ నేను 0 ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్ళా. అట్‌లీస్ట్ వీళ్ళు ట్రైలర్‌లో ఏం చూపించారో ఆ సీన్స్ అయినా మనకి స్క్రీన్ మీద హై అనిపించాలి గదా! అది కూడా అనిపించలేదన్నమాట. ఆ సీన్సే బిస్కెట్ అయిపోయాయి. నాకైతే పర్సనల్‌గా సినిమా అయితే నచ్చలేదన్నమాట. నేనైతే 'గౌతమ్ తిరునూరి' దగ్గర నుంచి ఇలాంటి మూవీ అయితే నేను ఎక్స్‌పెక్ట్ జేయలే. కానీ ఇట్ హ్యాపెండ్. మూవీ అయితే బాలేదు. ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే పర్సనల్‌గా నా ఒపీనియన్ ఏంటంటే సినిమా అయితే హాఫ్ బేక్డ్ మాట. క్యారెక్టర్స్ అందరూ చేసినా సరే సరైన స్టోరీ లేకపోతే దాన్ని ఎవడు ఏం చేయలేడు. అదే జరిగిందన్నమాట ఈ సినిమాలో. సో చూడాలా వద్దా అంటే అది ఇంకా నీ ఒపీనియన్‌కి వదిలేస్తున్నా. మంచి సాంగ్ కూడా లేపేశారు సినిమాలో. దానికైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయా. ఒక సాంగ్ ఏమో సినిమాలో నుంచి లేపేశారు. ఇంకో సాంగ్ ఏమో ప్రెజెంటేషన్ చెడగొట్టారు. సో నాకైతే ఫుల్ డిసప్పాయింట్‌మెంట్ వచ్చింది. ఇంకా దేని మీద హైప్ పెంచుకోకూడదు అనిపించేలా చేశారన్నమాట. సరేలే ఇప్పటికే చాలా మాట్లాడేసాను. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.